విజయవంతం కావాలి, తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకురావాలని మేము కూడా కోరుతున్నాం. దాంట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ టూర్ సక్సెస్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నాను. దానికి సంతోషం. మేము కూడా దానికి ఎలాంటి వ్యతిరేక ప్రకటన చేయట్లేదు. అయితే ఈ యొక్క ఘనత పూర్తిగా గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే ఈ గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఇవన్నీ చూపించి వాళ్ళ నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. తెలంగాణ ప్రాంత అభివృద్ధి జరిగితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే మరి ఒప్పందాలు జరిగిన ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ బ్యాలెట్ అయితే మనం అది ఇబ్బందికరంగా పోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వరకు మాత్రం అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది వాళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జరిగిన అభివృద్ధి చూసి ఉన్నటువంటి కంపెనీస్ వ్యక్తం చేయడం చాలా సంతోషం. ఏమైనప్పటికీ విదేశీ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి జరిగినటువంటి మార్పు అంతకుముందు జరగలేదు. ఇది పూర్తిగా కేటీఆర్ చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ గారు మీ సిగ్నల్ తక్కువ ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సిగ్నల్ తక్కువ ఉంది, కొంచెం ఒకసారి చూసుకోండి, సరి చూసుకోండి. సిగ్నల్ తక్కువ ఉంది. జ్ఞానసుందర్ గారు, ఇదంతా కూడా గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల వల్లనే ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి దక్కుతుంది అంటున్నారు రామ్మోహన్ గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన వరంగల్లో మన గీసుకొండ మండలానికి సంబంధించి శాంపేటలో అక్కడ మన వస్త్ర పరిశ్రమకు సంబంధించి సుమారుగా 1300 ఎకరాలు 1350 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాజెక్టులు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తే చేస్తుండొచ్చు ఆరంభ సూరత్వం, కానీ ఇంత సక్సెస్ఫుల్ గా గత ప్రభుత్వం చేసిన సంగతి లేదండి. ఇవాళ అమెరికాలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని కూడా సంస్థలన్నీ కూడా ఈనాడు పెట్టుబడి పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు అని చెప్పి విమర్శ కూడా చేయడం జరిగింది. భాష కాదండి, అంకిత భావం ఉంటే భాష బాధ నుంచే పుట్టింది. మొదట సమాజంలో భాష ఎక్కడి నుంచి పుట్టిందండి? సమాజంలో పుట్టింది. రామ్మోహన్ గారు కూడా మాట్లాడుతూ ఇప్పుడు మేమేమి దాని గురించి విమర్శ చేయడం లేదు,